హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం అమెజాన్ క్వారా అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసేసి అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ మెథడ్ అనేది 100% ఫ్రీ. మీరు డైలీ 2 అవర్స్ లేదా 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మీకు కంప్లీట్ గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా. సో ఈ మెథడ్ గురించి తెలుసుకోే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రాసెస్. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అమెజాన్ అసోసియేట్ అకౌంట్. మీకు అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అనేది లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నేను అమెజాన్ అసోసియేట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా అండ్ ఆ యొక్క అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనే దానికి కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తా. మీరు దాంట్లో వెళ్ళిపోయి ఈ యొక్క పర్టికులర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. సెకండ్ క్వారా సెకండ్ స్టెప్. క్వారా అకౌంట్ కూడా సిమిలర్ గా అమెజాన్ అకౌంట్ లాగానే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు క్వారాలో కూడా ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేస్తా. సో మీకు ఆల్రెడీ ప్రాసెస్ సింపుల్ ఏదంటే మీరు జస్ట్ క్వారాలో వచ్చేసి ఇట్లా టైప్ చేసేసి ఇలా కంటిన్యూ విత్ జీమెయిల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్ లేదా మీకు ఈమెయిల్ లింక్ సైన్ అప్ విత్ ఈమెయిల్ అంటే మీ యొక్క నేమ్ ఈమెయిల్ అడుగుతుంది. ఇవి ప్రొవైడ్ చేసి మీరు సైన్ ఇన్ కావచ్చు. వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సినది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ గురించి మీకు ఐడియా ఉందనుకుంటా. చాట్ జీపీటీ అంటే మనం దీన్ని ఒక ఆన్సర్స్ కోసం యూజ్ చేస్తాం. ఉదాహరణకి క్వారాలో అనేది ఎవరైనా హెయిర్ లాస్ ఎలా తగ్గించుకోవాలని ఎవరైనా క్వశ్చన్ అయితే దాని రిలేటెడ్ ఆన్సర్ చాట్ జీపీటీని యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ యొక్క ఆన్సర్ అనేది క్వారాలో ప్రొవైడ్ చేసేసి ఆ ఆన్సర్ లో ఏవైతే ప్రోడక్ట్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కి మనం అమెజాన్ లో వెళ్ళేసి సెర్చ్ చేసేసి ఆ ప్రోడక్ట్స్ కి లింక్ ఇస్తాం. ఉదాహరణకి ఇక్కడ విటమిన్ డి అనేది ఉంది. సో విటమిన్ డి ఇష్యూస్ ఉన్న వాళ్ళు విటమిన్ డి అని సర్చ్ చేసి ఆ పర్టికులర్ క్యాప్సూల్స్ ఇస్తాం. అదే ఒకవేళ ఏదైనా పర్టికులర్ రోజ్మెరీ ఆయిల్ ఉంది, సో ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సర్చ్ చేసేసి ఆ ప్రోడక్ట్ లింక్ అనేది జనరేట్ చేసేసి ఈ ఆన్సర్ లో ఇస్తాం. ఇక్కడ చాట్ జీపీటీ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ తెచ్చేసి ఇక్కడ సర్చ్ చేశారంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. వచ్చిన ఆన్సర్ ని జస్ట్ మీరు ఇది కాపీ చేసేసి ఏ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ క్లిక్ చేసి మీరు పేజ్ చేయాలి. ఇక్కడ పేజ్ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీరు ఇక్కడ యాడ్ చేసే ఇమేజెస్ ఒరిజినల్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ పర్టికులర్ ఆన్సర్ తీసుకుంటే ఈ పర్సన్ ఒరిజినల్ ఫోటోస్ యాడ్ చేసిండు. సో ఇట్లా ఏదైనా మీకు ఆన్లైన్ లో ఫోటోస్ దొరుకుతాయి. సో ఆ ఫోటోస్ అనేది మీరు సర్చ్ చేసి యూజ్ చేయొచ్చు. మీకు హెయిర్ లాస్ న్యాచురల్ అంటే ఆటోమేటిక్ ఒరిజినల్ ఫోటోస్ న్యాచురల్ ఫోటోస్ ఉంటాయి, అవి వచ్చేసి ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఫేస్ ఉంటే ఫేస్ బ్లర్ చేయండి, కాన్వా ట్యూన్ యూజ్ చేసేసి వన్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత పోస్ట్ అని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది వస్తుంది. వన్స్ మీకు ఆన్సర్ అనేది వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఈ యొక్క అమెజాన్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే క్వారా యొక్క రూల్స్ ప్రకారం ఏవైతే ప్రమోషనల్ లేదా ఈ లింక్స్ ఉన్నాయో అటువంటి ఆన్సర్ అనేవి బ్యాన్ చేస్తుంది. సో ఇవి అవాయిడ్ చేయాలంటే మీరు అటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయొద్దు. సో మీరు ఈ రోజు ఈ వీక్ లో ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 20 days ఆగిన తర్వాత దానికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేయండి. సో ఈ విధంగా మీరు జెన్యూన్ గా క్వారాలో ఎటువంటి స్పామీ వర్క్ చేయకుండా మీ యొక్క ప్రోడక్ట్స్ లైక్ అఫిలియేట్ లింక్స్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ లింక్స్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయొద్దండి. క్వారాలో లింక్ ప్రొవైడ్ చేసే ముందర ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఒక పేజ్ అనేది క్రియేట్ చేయండి. దానికోసం మీరు గూగుల్ సైట్స్ అనేది యూజ్ చేయొచ్చు. గూగుల్ సైట్స్ అనేది ఫ్రీ. సో ఉదాహరణకు తీసుకున్నారంటే ఈ పర్టికులర్ హెయిర్ మసాజర్ అనేది నేను శాంపుల్ తీసుకున్నానంటే జస్ట్ ఇట్లా క్లిక్ హియర్ టు వ్యూ ఏ ప్రోడక్ట్ అని పెట్టేసి ఈ యొక్క పర్టికులర్ దానికి అమెజాన్ లో వచ్చే లింక్ ఉంటుంది టాప్ లో. ఈ యొక్క లింక్ తెచ్చేసి ఇలా పేజ్ చేసేసి ఈ పర్టికులర్ పేజ్ ని పబ్లిష్ చేసేస్తే ఆ పర్టికులర్ పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఆ పేజ్ ని తీసుకొని మీరు ఇక్కడ ఆన్సర్ కింద యాడ్ చేయొచ్చు. వన్స్ మీరు ఆన్సర్ కింద యాడ్ చేశారంటే ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేస్తే ఆన్సర్ చదివేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే అమెజాన్ వెబ్సైట్ కి వెళ్తారు. అమెజాన్ వెబ్సైట్ కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ లింక్ క్లిక్ చేసి వచ్చినా విత్ ఇన్ 30 days లో వాళ్ళు వేరే ఏ ప్రోడక్ట్స్ కొన్నా మీ లింక్ ద్వారా కాకుండా వాళ్ళు ఏ యొక్క డివైస్ లో అయితే మీ లింక్ క్లిక్ చేశారో ఆ డివైస్ లో వేరే ఏ ప్రోడక్ట్స్ కొన్నా ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క కమిషన్ మీకు వస్తుంది. సో ఈ విధంగా కంప్లీట్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ రిజల్ట్స్ గురించి వచ్చేసరికి మీకు ఇది ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుందా అంటే ఇమీడియట్ గా రిజల్ట్ అనేది రాదు. నేను ప్రీవియస్ గా చెప్పిన విధంగా మీరు డైలీ 1-2 అవర్స్ ఇట్లా 3 months చేశారంటే మీకు రెగ్యులర్ గా కమిషన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా అనేది ఏంటంటే మనం యావరేజ్ ఇండియాలో తీసుకుంటే నా యొక్క ఎస్టిమేషన్, నా యొక్క నాలెడ్జ్ ప్రకారం
యావరేజ్ ఇండియన్ పీపుల్ మంత్కి ఒకసారైనా అమెజాన్లో ఏదో ఒకటి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు. సో మీరు ఈ యొక్క లింక్ ద్వారా 1000 ఆన్సర్స్కి లైక్ ఈ క్వారా ద్వారా 1000 ఆన్సర్స్కి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారంటే మీకు 1000 లింక్స్ అనేది క్వారాలో ఉన్నట్టు. సో యావరేజ్గా 100 పీపుల్ పర్ డే వచ్చినా ఒక పర్సన్ లింక్ క్లిక్ చేసి వెళ్ళినా మీకు పర్ డే ఒక లింక్ తీసుకుంటే మంత్లీ 30 పీపుల్ పర్చేజ్ చేసినట్టు. 30 పీపుల్కి 100 రూపీస్ తీసుకునే 3000 అలా వస్తుంది. సో ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇది లైక్ ప్యాసివ్ ఇన్కమ్ టైప్, మీకు ఇమీడియట్ రాదు, బట్ మీరు లింక్స్ అనేది పెట్టే కొద్దీ వస్తుంది. ఉదాహరణకి నా యొక్క రిపోర్ట్స్ చూసుకుంటే ప్రీవియస్ రిపోర్ట్స్, సో ఇప్పుడు ఈ మంత్ లో నాకు 600 పీపుల్ క్లిక్స్ చేస్తే ఓన్లీ 3 పీపుల్ అనేది పర్చేజ్ చేశారు. సో ఇట్లా మీకు నంబర్ ఆఫ్ క్లిక్స్ ఎన్ని వచ్చాయి అనే దాన్ని బట్టి మీకు కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. మీ యొక్క ఆన్సర్ అనేది జెన్యున్ గా పీపుల్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉందంటే మీకు క్లిక్స్ ఎక్కువ వస్తుంది అండ్ కన్వర్షన్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో మీరు రెగ్యులర్ గా అనేది వర్క్ చేయడం ద్వారా మీకు అమౌంట్ లైక్ ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ ద్వారా అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా నన్ను రీచ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్తా. అండ్ మీకు ఇటువంటి వీడియోస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆన్లైన్లో అమౌంట్ ఎర్నింగ్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలన్నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. పిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.